వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. ఈ రోజు అయితే మన కిచెన్లో మీకు నేను ఒక సింపుల్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. అదేంటంటే ఎగ్ ఉల్లి కారం అన్నమాట. కోడిగుడ్లు ఉల్లిపాయలు వేసుకొని కారం ఎలా చేసుకోవాలో అయితే చూపించబోతున్నానండి. ఇది చేసుకోవడం చాలా సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇక లేట్ చేయకుండా ఈ ఎగ్ ఉల్లి కారంని ఎలా చేసుకోవాలో అయితే చూసేద్దాం. ముందుగా అయితే మనకి కావాల్సినన్ని ఎగ్స్ అయితే తీసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 4 ఎగ్స్ వరకు తీసేసుకున్నాను. వాటిని నీట్గా వాష్ చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకొని ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 4 ఎగ్సే కాబట్టి ఒక చిన్న గిన్నెలోకి అయితే తీసేసుకొని అవి మునిగేలా వాటర్ వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసేసుకొని ఇలా ఇంకా స్టవ్ వెలిగించేసి వీటిని స్టవ్ మీద పెట్టేసి ఉడికించేసుకోండి. అవి ఉడికి చల్లగా అయ్యేలోపు నేను ఇక్కడ ఉల్లిపాయలు పొట్టు తీసేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను కదండి. ఒక పెద్ద 2 ఉల్లిపాయలు అలాగే ఒక చిన్న ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి. ఆ 4 ఎగ్స్కి వీటిని మిక్సీలో వేయాలి. దానికోసమే కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేశాను. చూడండి, ఇలా అయితే కట్ చేసేసుకోవాలి. తర్వాత మనం తినే కారంకి తగ్గట్టు కారపొడి, తగినంత సాల్ట్, వెల్లుల్లి రెవ్వలు ఒక 10 వరకు తీసుకున్నాను పొట్టు తీసుకొని. ఇలా ఉల్లిపాయలు లేకుండా ఓన్లీ వెల్లుల్లితో కూడా చేసుకుంటూ ఉంటారండి ఈ ఎగ్గు కారం అయితే. అది కూడా చాలా బాగుంటుంది. అదొక టేస్ట్, ఇదొక టేస్ట్ అనమాట. వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని కచ్చాపచ్చా అయితే బ్లెండ్ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా లేదు, మనం దోశలో కారం చేసుకుంటూ ఉంటాం కదండి, అలా అనమాట. కాకపోతే ఏంటంటే అందులో ఎక్స్ట్రా టొమాటోస్ వేసుకుంటాము, అలాగే కొంచెం మెత్తగా చేసుకుంటాము. దీనికి టొమాటోస్ ఏమి ఉండవు, అలాగే మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం కచ్చాపచ్చా చేసుకోవాలి. ఇక్కడ ఎగ్స్ కూడా బాగా ఉడికించేసాను. మళ్ళీ ఇలా ఘాట్లు పెట్టేసుకోండి, చప్పగా లేకుండా ఉన్నాయి. అన్ని ఎగ్స్కి ఘాట్లు పెట్టి పక్కకు పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి తగినంత అందులోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం అయితే వేసేసాను. మూడింటిని కలిపి ఒకేసారి వేసేసి ఒక్కసారి అలా వేయించేసి అందులోకి మనం ఉడికించి ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ని ఇందులోకి వేసేసుకొని ఇలా బాగా వేయించేసుకోవాలండి కొంచెం సేపు. మీరు కావాలంటే ఇలా పెద్ద ఎగ్స్ అలానే ఉంచకుండా చిన్న పీసెస్లో అయినా చేసుకోవచ్చు, అదైతే మన ఇష్టం అన్నమాట. ఈ ఎగ్స్ని వేయించేసి పక్కకు తీసేసుకోవాలి. తర్వాత అదే కడాయిలోనే ఇంకా కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా వేసేసుకొని అందులోనే వేసేసుకోండి. తర్వాత కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసేసి అది కొంచెం వేగిపోయిన తర్వాత మనం ఇందాక కచ్చాపచ్చా చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ, వెల్లుల్లి, కారము, సాల్ట్ వేసుకొని ఆ పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇందులో వాటర్ అయితే అస్సలు వేయకూడదండి, వాటర్ అయితే కొంచెం కూడా వేయకూడదు. ఇంక ఇది వేసేసి బాగా వేయించేసుకోవాలి. కొంచెం పచ్చివాసన అంతా పోవాలి కదా, పచ్చివే కదా కాబట్టి కొంచెం ఆయిల్ వేసేసుకొని, కొంచెం ఎక్కువే వేసుకోండి, ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. వేసేసుకొని బాగా వేయించేసుకోండి. బాగా కొంచెం గట్టిగా అయ్యే వరకు బాగా వేయించేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం వేగితే తెలిసిపోతుంది కదండి మనకి, కలర్ కొంచెం చేంజ్ అవుతుంది, అలాగే ఆయిల్ కూడా పైకి కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు బాగా వేగిపోయినట్టే. అలా వేగిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో లెమన్ అయితే మనం తినే పులుపుని బట్టి లెమన్ అయితే వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 1/2 లెమన్ వరకే అయితే తీసుకున్నానండి. ఇలా లెమన్ జ్యూస్ పిండేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇంకా మనం ఇందులోకి ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఎగ్స్, ఆ ఎగ్స్ని ఇందులోకి వేసేసుకోండి. మీరు రైస్లో మంచిగా కలుపుకొని తినాలి అంటే చిన్న పీసెస్లో అయినా కూడా చేసుకోండి, బాగుంటుంది అలా కూడా. ఎగ్స్ వేసిన తర్వాత కూడా మరొక 2 నిమిషాల వరకు బాగా సిమ్లో పెట్టి వేయించేసుకొని తర్వాత ఆఫ్ చేసేసుకోండి. నేనైతే నెక్స్ట్ టైం ఓన్లీ వెల్లుల్లితో కూడా చేస్తారండి ఇది, ఉల్లిపాయలు లేకుండా, అలా కూడా అయితే వీడియో చేసేస్తాను. ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అండి, చాలా రకాలుగా చేసుకోవచ్చు ఎగ్తో అయితే. అవన్నీ అయితే తప్పకుండా వీడియోస్ చేస్తాను. ఇలా అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా ఈ కర్రీని చపాతీలోకి లేదు అంటే వేడి రైస్లోకి తిన్నామంటే చాలా బాగుంటుంది. రైస్లోకి తినేటప్పుడు ఇంకా కొంచెం లెమన్ కూడా పిండుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ట్రై చేసేయండి.